ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వస్తున్నానండి. ఆ రోజు చేలోకి టిఫిన్కి పునుగులు వేయమన్నాడు. పునుగులు వేద్దామని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోస్తున్నాను అనమాట. శుభ్రంగా ఉల్లిపాయలు కడిగి కోస్తుంటే కొన్ని పుచ్చిపోయినవి వచ్చినాయండి. ఆ రోజు అవన్నీ తీసేసి శుభ్రంగా కోసాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు మొత్తం కోసేస్తున్నాను. ఒకటైతే మొత్తం కుళ్ళిపోయిందండి. అదంతా శుభ్రంగా పెచ్చు తీసి బాగా కోసేస్తున్నాను అనమాట. సగం పాయిపోయిందండి. అది కుళ్ళిపోయే రోజు మొత్తం తీసేసాను. ఆరుదల మీద తెచ్చుకోవాలండి ఉల్లిపాయలు. అట్లా కుళ్ళిపోయినవి తెచ్చుకోకూడదు. అదంతా పోయింది మొత్తం ఆ రోజు. ఇంకా 2 పాయలు కోసాను చాలవని. దెబ్బరొట్లు కాదు, పునుగులకి కోసాను అనమాట. ఆ రోజు ఎక్కువ పునుగులు వేసా. చేలో పునుగులు తీసుకెళ్తానంటే పునుగులు వేసాను అనమాట. ఉల్లి పొట్టంతా శుభ్రంగా తీసేస్తాను. ఇంకొక ఉల్లిపాయ కూడా పెట్టానండి. అది కాకుండా ఇంకోటి కూడా ఇంకొక పాయ. అవన్నీ కోసేసి మొత్తం శుభ్రంగా కోసేసాను. ఉల్లిపాయలు మొత్తం సన్నగా పెచ్చు తీసి కోసాను అన్నమాట ముక్కలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి దోసపిండి వేసానండి. దోసపిండి వేసినప్పుడు గట్టిగా వేసా కస్తి. దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పునుగులు వేద్దామని చెప్పి కోసుకుంటున్నాను అనమాట. బాగా సన్నగా కోసేసాను కొన్ని ముక్కలు. పిండి గిన్నె బయట పెట్టి వేరే కాస్త గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట పునుగులు వేద్దామని. దాంట్లో పిండి తీసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలిపాను అనమాట పునుగులు వేయటానికి. ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం కరివేపాకు అన్నీ వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. పొయ్యి ముట్టించి నూనె పోసి పెట్టి కలిపేసుకుందామని. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అన్నీ రెడీ చేసి బాండీలో నూనె పోసాను. బాండి బాగా శుభ్రంగా తడారిపోయిందండి. ఇంక నూనె పోసేద్దామని టిఫిన్ మూత తీసి నూనె పోసాను. ఆపేసాను నూనె పోసి. ఈలోపు పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. అన్నీ వేసి కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మొత్తం శుభ్రంగా కలిపి రెడీ చేసా పిండి. నూనె కాగితే వేసుకుందామని చిన్న వేసాను అనమాట. ఈ మధ్య ఒకరోజు పెసర పునుగులు, ఒకరోజు ఈ పునుగులు చేలోకి ఎత్తుకోవటానికి. చేలో ఇవి అయితే బాగా తినబుద్ధి అవుతున్నాయంట. చిన్న వేసాను అనమాట. బాండీ పెట్టి నూనె కాగనిచ్చి कोई भी बच्चा नहीं खाना चाहता, मैं खुद नहीं खाना चाहती हूँ, लेकिन मौसमी का जूस हर कोई जाके पीना चाहता है। जब घर बैठे बैठे इस तरीके से आपको मौका मिल रहा है जूस निकालने का, देखिए
కాలనీయండి పునుగులు, ఎర్రగా కాలనీ బాగా. అవి తీసేసి మళ్ళీ వాయేద్దామని అవి తీసేసానండి. బాగా ఎర్రగా కాలనీ అనమాట. బాగా నీట్గా కాలనీ. మళ్ళీ వాయేసాను అనమాట. నూనె బాగా కాగింది. ఆ వాయు ఉడికేటప్పటికి మళ్ళీ వాయేసాను. మళ్ళీ చిన్న చిన్న వేసా కసిని. రెండో వాయి వేసాను. మొదటి వాయి పక్కన పెట్టాను, ఆయనకి బాక్స్లో వేసి పెడదామని. కావ్యకి మాత్రమే అన్ని బాధ్యతలు అప్పగిస్తే పాపం తను ఒక్కతే ఎలా చూసుకుంటుంది? తనకి తోడుగా నువ్వు కూడా ఉండు. లేదు నాకు మళ్ళీ రెండో వాయి కూడా ఉడుగుతున్నాయండి. బాగా ఎర్ర కాలితే టేస్ట్గా ఉంటాయి. అవి కూడా మళ్ళీ కాలనిచ్చాను బాగా శుభ్రంగా. అవి ఆయనకి బాక్స్లో పెట్టేశాను. తోటలో పోయి నీళ్ళు కట్టాలో ఏమంటే అవి వేసి బాక్స్లో పెట్టేశాను అనమాట. మా అందరికీ కావ్య మీద నమ్మకం ఉంది. తను తప్పకుండా మాట నెరవేర్చుకుంటుంది. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తాను తాతయ్య. మన తర్వాత మన పిల్లల బాధ్యతను తీసుకుంటారు. అలా తరతరాలు ఈ ట్రస్ట్ శాశ్వతంగా నిలిచిపోతుంది. సూపర్ రాజ్. మళ్ళీ కొంచెం కలిపి వేసేసాను అనమాట. ఇంకొక వాయి కూడా కలిపేసి ఆ నూనెలోనే ఇంకొక వాయి వేసాను. అవి ఆయనకి పెట్టివచ్చు, ఈ నాకు కూడా ఉంటాయని మళ్ళీ ఇంకొక వాయి వేసా, చిన్న వాయ. ఇగో చిన్న చిన్నవి. మూడో వాయి అనమాట ఇది. చిన్న చిన్నవి. సగం వాటర్ ట్రస్ట్ పేరు మీద రాయబోతున్నాం. అందులో వచ్చే సంపాదన మొత్తం ట్రస్ట్కే ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి. మొత్తం సరిపోయిందండి. 3 వాయిలు వేసిస్తాను. పిండి మొత్తం తుడిచి. రాజలక్ష్మి సగం ఆస్తి ఇచ్చేస్తున్నట్టు సంతకం పెట్టాలంట. ఇప్పుడే కాస్త బాగా ఆలోచించుకో. మళ్ళీ నన్ను మాత్రం రాజరాంపాన పెట్టొద్దు. 2 వాయిలు వేసానండి. 3వ వాయి మళ్ళీ వేసాను అనమాట. ఇప్పుడు చాలా అని ఇద్దరికి ఇంకా ఇది తీసేసాను అనమాట. ఇది తీసి ఆయనకి పెట్టేసి మూత పెట్టేసా, కొంచెం పచ్చడి పెట్టి. అవి పొలం పెట్టేసాను. ఇంకా అవి కూడా కాలొచ్చినాయి అనమాట. 3వ వాయి కూడా. ఆయన వెళ్ళిపోయాడు బాక్స్ తీసుకొని. బాక్స్ తీసుకొని పొలం వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు ఆయన బాక్స్ తీసుకొని చేలోకి. అప్పుడు వెళ్తే 11-12 అవుతుంది అనమాట వచ్చేటప్పటికి. చేలో నుంచి నీళ్ళు కట్టి. ఒక నిమిషం ఆగుతావా? వెళ్ళిపోయాడు చేలోకి బాక్స్ తీసుకొని. ఇంకా రోజు కళ్ళాపు చల్లి ముగ్గేయలేదనమాట. ఇంకా నూనె ఉంచేసి దాంట్లో టమాటా కూర వేసుకున్నామని టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను. తిరగమాత వేస్తున్నాను అనమాట. టమాటా కూర చేస్తాను అనమాట రోజు. తిరగమాత కాలింది. దాంట్లో ఏం చేశానంటే ముందు ఉల్లిపాయ ముక్కలు వేద్దామని ఉల్లిపాయ ముక్కలు వేసాను. అది ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, పసుపు వేగనిచ్చి టమాటా ముక్కలు వేసాను అనమాట. కొంచెం వేగనిచ్చి అవి కూడా వేసేసాను. బాగా తిప్పేసి మూత పెట్టాను అనమాట, మగ్గుద్దని. ప్లేట్ బార్లు ఇస్తే సన్న సగం మగ్గుద్దని కొంచెం ప్లేట్ బార్లు ఇచ్చాను.
వీళ్ళు ఇంకొక రోజు ఈ లోపు అవి మగ్గుతూ ఉంటాయి. వాకిట్లో ముగ్గేసి వద్దామని వెళ్ళానండి. నేను రేపు కాల్ చేస్తా. కళ్ళాపి తల్లి బాగా ఆరిపోయింది. ఇంకొక రోజైనా మళ్ళీ జీవించాలి. ముగ్గేస్తున్నాను అనమాట. చిన్న ముగ్గేసి వస్తే పని అయిపోద్దులేని కాబట్టి ముగ్గేసాను. కూర మగ్గుతూ ఉంటుంది లేని ముగ్గేస్తున్నాను అనమాట. సన్నగా కర్ర బాగుందండి. పిండి తెల్లగా పిండి కలిపెట్టాడు ముగ్గులో. ముగ్గు కూడా చాలా బాగుంది. చుక్కల ముగ్గు ఏదో చిన్నది వేసినట్టున్నానండి ఆ రోజు. డిజైన్ గీసాను. డిజైన్ గీస్తున్నా. పెద్దది వేయకుండా బాగా చిన్నదిగా వేసేసాను అనమాట. మొత్తం ముగ్గేయటం అయిపోయింది. కొంచెం కలర్ వేద్దామని కలర్ ఎత్తుకెళ్ళా. పసుపును ఎరుపు వేసా ఆ రోజు. ఇంకేం కలర్ వేయకుండా పసుపు కలరు, ఎరుపు కలరు. మధ్యలో పసుపు, పక్కలమ్మట ఎరుపు వేసినట్టుండ. ఎరుపు, ఇప్పుడు ఎరుపు. రత్నావళి రంగు కూడా వేసినట్టుంది చుట్టూరా. పసుపు, రత్నావళి రంగు, ఎరుపు 3 కలర్స్ వేసానండి ఆ రోజు. అది ఎరుపు. అక్కడ కొంచెం వేసేసాను అనమాట. పసుపు, ఎరుపు బులుగు పడేటప్పటికి ముగ్గు బాగా మంచి కలర్ వచ్చిందండి. అవును. 3 కలర్స్ అనమాట మొత్తం. అదిగోండి ముగ్గు చూడండి. ముగ్గు అయిపోయింది. ముగ్గు అయిపోయినాక వచ్చి ఇంట్లోకి వచ్చి మళ్ళీ సూపర్గా వచ్చిందండి ముగ్గు మాత్రం. కలర్స్ వేసేటడికి మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర చూసానండి ఒకసారి. మగ్గింది కూర బాగా మగ్గిందనమాట. సన్నపు సగం పెట్టేటప్పటికి టమాటా కూర చాలా టేస్ట్గా ఉందండి బాగా. మెత్తగా మగ్గింది బాగా కూర ముక్క. గుంటూరు సులోచన ఎవరు? మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ప్లేట్ తీసి బాగా తిప్పుతున్నాను. కొంచెం కారం వేసాను అనమాట, చాలదేమోనని. కొంచెం కారం వేసి తిప్పాను అనమాట. బాగా మగ్గిందండి సూపర్ కూర. మగ్గింది అనమాట బాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ అండి.